ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిషి, యువరాజ్, కౌశి బంగారు నగలన్నింటినీ బ్యాగులో సర్దేసుకొని ఉంటారు. అత్తయ్య, నేను యువరాజ్ వెళ్ళి ఈ నగల్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకువచ్చేస్తాము అని నిషి బయలుదేరుతూ ఉంటుంది. అలాగే అమ్మి జాగ్రత్త అని వైజయంతి చెప్తూ ఉంటుంది. అప్పుడు హాల్లో ఉన్న ఖుషిని నిషి నిషి అని కేకలు పెడుతూ అరుస్తూ ఉంటుంది. అదేంటి వదిన నన్ను ఎందుకు ఇంత కోపంగా పిలుస్తుంది? కొంపదీసి నేను నగలు కొట్టేశానన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అని నిషి మనసులో అనుకుంటూ ఎందుకో వదిన పిలుస్తుంది, రండి వెళ్దాం అని చెప్పడంతో ఇక ముగ్గురు కూడా అక్కడి నుండి కిందికి వచ్చేస్తారు. నిషి, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని కౌశికి అరుస్తూ ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు వదిన? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని నిషి ప్రశ్నిస్తూ ఉంటుంది. అంతకుముందు రోజు రాత్రి నిషి, వైజయంతి, యువరాజ్ ముగ్గురు కూడా కౌశికి గదిలోకి వెళ్ళి లాకర్ని ఓపెన్ చేసి బంగారు నగలు, బిస్కెట్లు మొత్తం కూడా కొట్టేసిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడు ధాత్రి, వదిన ఏదైనా ఉంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం, ఆవేశపడకండి వదిన అని ధాత్రి చెబుతూ ఉంటుంది. ఇంకా ఏంటి ఆవేశపడకుండా ఉండేది? నిషి, నువ్వు ఏం చేశావో నాకు మొత్తం కూడా తెలిసిపోయింది, తప్పించుకోవాలని చూడకు అని కౌశికి అరుస్తూ ఉంటుంది. వదిన, మీరేం మాట్లాడుతున్నారు? అత్తయ్య కూర్చొని మాట్లాడుతుందో నాకేమీ అర్థం కావటం లేదు. ఏంటి వదిన నిషి అని నిషి బుకాయిస్తూ ఉంటుంది. ఇక నువ్వు తప్పించుకోలేవు నిషి, నువ్వే ఈ దొంగతనం చేశావని నాకు అర్థమైపోయింది అని కౌశికి తన చేతిలో ఉన్న కాలి పట్టిని చూపిస్తూ ఉంటుంది. దాంతో నిషి మరింత షాకింగ్గా కౌశికి చేతిలో ఉన్న కాళ్ళ పట్టి వైపు చూస్తూ ఉంటుంది. అంతకుముందు రోజు రాత్రి దొంగతనం చేస్తున్నప్పుడు నిషి కాళ్ళ పట్టి కౌశికి లాకర్లో పడిపోయి ఉంటుంది. అది నా కాలి పట్టినే అని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది. కౌశికి వదిన ఉదయం లేవగానే కౌశికి వదిన లాకర్ తలుపులు అన్నీ కూడా తెరిచి ఉన్నాయి. అక్కడేమో ఈ కాళ్ళ పట్టి దొరికింది. ఇది నీదే కదా నిషి? అంటే ఆ బంగారం, ఆ బిస్కెట్లు అన్నీ కూడా నువ్వే కొట్టేశావని కౌశికి వదిన చెబుతుంది. నువ్వు దొరికిపోయినట్లే అని ధాత్రి చెబుతుంది. దాంతో వైజయంతి, యువరాజ్, నిషి ఇంత అడ్డంగా బుక్ అయిపోయాము అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఏదో ఒక మాయా మాటలు చెప్పి నిషి తప్పించుకుంటుందా, లేకుంటే అడ్డంగా దొరికి